ఉదయకాల సమయంలో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినము హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనం. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలగజేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. ఈ మాటలు మరి తండ్రి అయిన దేవుడు మోసేకు చెప్తూ ఈ మాటలు చెప్తున్నాడు. 22వ వచనాన్ని మనం చూస్తే, యెహోవా మోసేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము. 23వ వచనం, మీరు ఇశ్రాయేలులను ఇలాగూ దీవింపవలెను, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలు మీద తన నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. కాబట్టి ఈ మాటలు తండ్రి అయిన దేవుడు మోసేకు సెలవిస్తూ అహరోను గురించి, అహరోను యొక్క కుమారుల గురించి, మరి ఇశ్రాయేలును ఎలాగూ ఆశీర్వదించాలో దేవుడు మోసేకు చెప్తా ఉంటున్నాడు. మోసే వెళ్ళి అహరోను యొక్క కుమారులతో ఇశ్రాయేలును ఎలాగ దీవించాలి అనే విషయాలు చెప్తొస్తున్నాడు. ఇక్కడ ప్రాముఖ్యంగా యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలగజేయునుగాక. కాబట్టి ఆ యెహోవా సమాధానమునకు కర్త అయిన దేవుడు గనుక ఆయన సమాధానము కలగజేసేటువంటి దేవుడు. కాబట్టి ఉదయకాల సమయంలో నీ వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితంలో ఒకవేళ సమాధానము నీకు లేకపోతే ప్రభు చెప్తున్నాడు, నీకు సమాధానము కలగజేయును అని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు సమాధానమునకు కర్త అయినటువంటి దేవుడు. మరి అందుకే ప్రభు అంటున్నాడు, మరి నా శాంతినే మీకు అనుగ్రహించి వెలుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా కాదు అని చెప్తున్నాడు. కాబట్టి శాంతి అనే దగ్గర పుట్నోట్లో మనం చూస్తే సమాధానం, ఇంగ్లీష్లో చూస్తే పీస్ అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన సమాధానమునకు కర్తైన దేవుడు కాబట్టి ప్రతి పరిస్థితుల్లో కూడా మనకు సమాధానమును, నెమ్మదిని దేవుడు మనకు కలగజేస్తాడు. కాబట్టి ఆయన సమాధానకు కర్త అయినటువంటి దేవుడు కనుక ఆయన వైపు చూస్తూ, ఆయన మీద ఆధారపడుతూ, మరి ప్రతి పరిస్థితుల్లో కూడా మనము ఆయనను ఆనుకున్నట్లయితే కనుక మరి మనకు సమాధానమును ఇచ్చేటువంటి దేవుడు. కాబట్టి ఉదయకాల సమయంలో నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా, అందుకే ప్రభు చెప్తున్నాడు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తున్నాను అంటున్నాడు. కమ్ అన్ టు మీ అంటున్నాడు. ఐ విల్ గివ్ యూ రెస్ట్ అంటున్నాడు. నేను నీకు విశ్రాంతి, సమాధానం ఇస్తానని చెప్తున్నాడు. లోకం ఇచ్చినట్టుగా కాదు. దేవుని యొక్క సమాధానము అది నిత్యత్వమైన సమాధానము, అది ఎంతో సంతోషము, ఆనందమును కలిగించేటువంటి సమాధానం. మరి ఈ లోకంలో ఎక్కడ కూడా అటువంటి సమాధానము దొరకదు. కాబట్టి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొంది, మరి యేసు ప్రభు యొక్క రక్తములో మన పాపములు మరి ఉతుక్కున్నట్లయితే, మన పాపములు కడుక్కున్నట్లయితే ఆయన మనకు సమాధానమునిస్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో అటువంటి సమాధానమును దేవుడు మీకు, మీ కుటుంబాలకు దయచేయునుగాక. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.